హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ మంత్ అహ్మదాబాద్లో ఫ్లైట్ యాక్సిడెంట్ అయితే జరిగింది. దాంట్లో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు, ఒకరు తప్ప. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఫ్లైట్ యాక్సిడెంట్ గురించి వింటే మీకు ఆశ్చర్యపోతారు. చాలా విచిత్రంగా కూడా అనిపిస్తుంది. సరిగ్గా 32 ఏళ్ల క్రితం ఒక విమానం పైనుంచి కిందకి కుప్పకూలింది. దానిలో ఉన్న 272 మందికి ఏమీ కావలేదు, చిన్న చిన్న గాయాలు తప్ప. ఇది ఒక చరిత్రలో అరుదైన ఘటన అని చెప్పొచ్చు. నిజంగా చెప్పాలంటే వారి మీద దైవానుగ్రహం ఉందని చెప్పొచ్చు. ఆ రోజు విమానంలో ప్రయాణిస్తుంది సామాన్యులు కాదు, తెలుగు సినిమా పరిశ్రమకి దిగ్గజాలైన చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, విజయశాంతి ఇలా చాలా మంది సినీ ప్రముఖులు ఆ ప్లేన్ లో ఉన్నారు. ఒకసారి ఊహించుకోండి, కోట్లాది మంది ఆరాధించే వాళ్ళకి ఆ ప్రమాదంలో ఏమైనా జరిగి ఉంటే ఊహించడానికే భయంకరంగా ఉంది కదా. అసలు ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, ఈ ప్రమాదం తర్వాత వీళ్ళు బయటపడి ఒక ఊరికి ఇచ్చిన మాట ఏమైంది అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. 1993 నవంబర్ 15 మద్రాసులోని మేనంబాకం ఎయిర్పోర్ట్ ఎప్పట్లానే సందడిగా ఉంది. ఇండియన్ ఎయిర్లైన్స్ IC400 మద్రాస్ నుండి హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. మా వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే మా వీడియో అనేది మరి కొంతమందికి షేర్ అవుతుంది. అలాగే మా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే మా వీడియోస్ అనేవి మీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. టాలీవుడ్ సింగింగ్ ఇండస్ట్రీని వణికిచ్చిన ఆ విమాన ప్రమాదం 1993 నవంబర్ 15 జరిగింది. మద్రాస్ ఎయిర్పోర్ట్ నుంచి ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం IC440 చెన్నై నుండి హైదరాబాద్ బయలుదేరింది. ఈ విమానం హైదరాబాద్ చేరుకుని అక్కడి నుండి ఢిల్లీకి వెళ్లాల్సింది. విమానం మొత్తం 262 మంది ఉన్నారు. అందులో 247 మంది ప్రయాణికులు, 3 మంది అదనపు ప్రయాణికులు మరియు 12 మంది సిబ్బంది ఉన్నారు. 272 మంది ప్రయాణికులతో మార్నింగ్ 6:20 హైదరాబాద్ కు టేక్ ఆఫ్ అయింది. కాక్పిట్ లో సీనియర్ పైలట్ అయిన కెప్టెన్ బల్లా, కో పైలట్ వేల్రాజు ఉన్నారు. ఆ రోజు విమానంలో చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, విజయశాంతి గారు, అల్లు రామలింగయ్య గారి దంపతులు, మాలాశ్రీ, కమెడియన్ సుధాకర్, కాస్ట్యూమ్ కృష్ణ, దర్శకుడు కోడ్రా కృష్ణ గారు, SV కృష్ణారెడ్డి గారు, ఉప్పలపాటి నారాయణరావు గారు, బాపు గారు, రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు గారు, MD సుందరం, నిర్మాతలు KC శేఖర్ బాబు, క్యాట్రగడ్డ ప్రసాద్, రాశి మూవీస్ నరసింహారావు గారు, నృత్య దర్శకురాలు సుచిత్ర, ఫైట్ మాస్టర్ సూపర్ సుబ్బరాయన్, ఛాయాగ్రాహులు KS హరి, అనుమోలు హరి, చిరంజీవి, పర్సనల్ మేకప్ మ్యాన్ శివ, ఇంకా ఎంతో మంది సాంకేతిక నిపుణులు ప్రయాణిస్తున్నారు. దానిలో ఈ విమానంలో ఉన్నది ఎక్కువ మంది సినిమా వాళ్లే కావడంతో పలకరింపులు, జోక్స్, నవ్వులతో విమానంలో వాతావరణం సందడిగా మారింది. మద్రాసులో సరిగ్గా ఉదయం 6:20 విమానం అక్కడ నుండి టేక్ ఆఫ్ అయింది. కొద్దిసేపటికే విమాన ప్రయాణికుల్లో చాలా మంది నిద్రలోకి జారుకున్నారు. 7 గంటలకల్లా విమానం బేగంపేట విమానాశ్రయం చేరుకుంది. కిందకు దిగడానికి అందులో ప్రయాణిస్తున్న వారు రెడీగా అవుతుండగా 7 గంటలకల్లా విమానం బేగంపేట విమానాశ్రయం చేరుకుంది. కిందకు దిగడానికి అందులో ప్రయాణిస్తున్న వారు రెడీ అవుతుండగా ఎయిర్పోర్ట్ లో దట్టంగా మంచు కమ్ముకోవడంతో రన్వే కనిపించడం లేదని, అందుకే మళ్ళీ మద్రాస్ కు తిరిగి వెళ్తున్నామని ఎయిర్ హోస్టెస్ ప్రయాణికులకు తెలిపింది. ఈ విమానంలో చిరంజీవి గారు తన కూతురు శ్రీజతో కూడా ఉన్నారు. బాలయ్య తన 2 పిల్లలతో కబుర్లు చెప్తున్నారు. ఇంతలో కో పైలట్ కెప్టెన్ వేల్రాజ్ వచ్చి ఎయిర్ హోస్టెస్ తో ఏదో చెప్పారు. అంటే ఎయిర్ హోస్టెస్ వారిలో కంగారు మొదలైంది. దీంతో చిరు వెళ్లి వారిని అసలు విషయం అడిగారు. అయితే విమానం తిరిగి మద్రాస్ కు వెళ్లడం లేదని, దీంతో చిరు వెళ్లి వారిని అసలు విషయం అడిగారు. అయితే విమానంలో తిరిగి మద్రాస్ కు వెళ్లడం లేదనే విషయం అందులో ప్రయాణిస్తున్న చిరు, బాలయ్య సహా అందులో ప్రయాణిస్తున్న కొంతమంది ప్రయాణికులు మాత్రమే తెలిసింది. విమాన రెక్కలు విచ్చుకోవడం లేదు, అంటే విమాన చక్రాలు కిందకైతే ఓపెన్ అవడం లేదు. దీంతో కంగారు పడిన వాళ్ళు నిద్రపోతున్న వాళ్ళని లేపారు. దెబ్బకు అందరికీ నిద్రమత్తు వదిలింది. ఆ తర్వాత కెప్టెన్ బల్లా ఎమర్జెన్సీ ల్యాండింగ్ అని చెప్పి ఆ తర్వాత విమానాన్ని పంట పొలాల్లో దింపారు. ఆ వేగానికి విమానం కుదుపులకు లోనైంది. పైనున్న సూట్ కేసులు, గట్టాలు కింద పడ్డాయి. నెల్లూరు జిల్లా వెంకటగిరికి 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాలాజీ పల్లె గ్రామంలోని పచ్చని పొలాల్లో విమానం ల్యాండ్ అయింది. ల్యాండ్ అవగానే ఎయిర్ హోస్టల్లో విమానంలోని ఇతర క్రూ కలిపి విమాన తలుపులు తెరవడానికి ప్రయత్నించారు. బాలయ్య, చిరు వెళ్లి సహాయం చేయడంతో డోర్ తెరుచుకుంది. పొలాల్లో ల్యాండ్ అవడంతో బురద నీళ్లు విమానంలోకి వచ్చేసాయి. ఆ బురదలోనే ఈదుకుంటూ ప్రయాణికులు కిందకు దూకేశారు. మోకాళ్ల లోతు బురదలో 1/2 కిలోమీటర్ దూరం వరకు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారు. కొన్ని గంటల పాటు ఎంతో మందిని వణికించిన విమాన ప్రయాణం చివరకు అలా సుఖాంతమైంది. ఆ మర్నాడు అంటే నవంబర్ 16 272 మంది ప్రయాణికులు కాపాడిన కెప్టెన్ RP బల్లా బృందాన్ని మద్రాసులోని చోళా షెరాటన్ హోటల్లో చిత్ర ప్రముఖులు ఘనంగా సన్మానించారు. 272 మంది ప్రయాణికుల్లో ఉన్న ఒక విమానం నేలపై పడిన తర్వాత కూడా అందులోని ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు.
ఎవరికి ఎలాంటి హాని జరగలేదు. 1993 నవంబర్ 15 జరిగిన ఈ సంఘటన టాలీవుడ్ తో పాటు యావత్ సినీ లోకాన్ని వణికించిందనే చెప్పాలి. ఆ ల్యాండింగ్ కాస్త ముందు జరిగినా కూడా విమానం పెద్ద చెరువులో పడిపోయేది, లేదంటే కరెంటు తీగల మీద పడి ఘోర ప్రమాదం జరిగేది. ఒక్కోసారి ఆ ప్రమాదం గురించి తలుచుకుంటేనే మన సినీ ప్రముఖులు వణికిపోతుంటారు. ఇంత జరుగుతున్న మిగిలిన ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గజగజ వణికిపోతుంటే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు మాత్రం నిబ్బరంగా ఉండి తోటి ప్రయాణికులకు ధైర్యం చెప్పారట. ఈ సంఘటన తర్వాత తనకు ప్రాణం విలువ తెలిసొచ్చిందని చిరంజీవి గారు అప్పట్లో చెప్పడం గమనార్హం. అక్కడెక్కడో ఫ్లైట్ క్రాష్ అయిందని, మరెక్కడో యాక్సిడెంట్ జరిగి ఉంటుందని వింటుంటాం, కానీ ప్రత్యక్షంగా మనకే జరిగినప్పుడు భయం వేస్తుంది అనిపిస్తుంది అన్నారు. ప్రాణం విలువ ఏమిటో ఆ క్షణాల్లో తనకు తెలిసిందన్నారు. ఇంతకీ అసలు ప్రమాదం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనేది మాట్లాడుకుందాం. విమానం ఉదయం 6:20 సమయంలో చెన్నై నుండి హైదరాబాద్కు బయలుదేరింది. హైదరాబాద్ సమీపంలో చేరుకున్నప్పుడు దట్టమైన పొగమంచు కారణంగా విమానం ల్యాండ్ చేయలేకపోయింది. దీంతో పైలట్ కెప్టెన్ రామ్ పి బల్లా ఒక మిస్డ్ అప్రోచ్ చేశారు. అంటే విమానం ల్యాండ్ చేయకుండా మళ్ళీ గాల్లోకి ఎగిరింది. అయితే ఈ సమయంలో విమానం యొక్క ఫ్లాష్ అంటే విమాన రెక్క భాగాలు ల్యాండింగ్ సమయంలో ఉపయోగించబడతాయి. రిట్రాక్ట్ కాకుండా సమస్య ఎదురైంది. ఫ్లాప్స్ ల్యాండింగ్ స్థితిలోనే ఉండిపోవడంతో విమానం తక్కువ వేగంతో మరియు తక్కువ ఎత్తులో ఎగరాల్సి వచ్చింది. దీనివల్ల ఇంధనం వేగంగా ఖర్చు అయింది. సిబ్బంది సమీపంలోనే ఎయిర్ ఫోర్స్ ఎయిర్ ఫీల్డ్లో విమానం ల్యాండ్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ అక్కడ కూడా వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో చెన్నైకి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే ఫ్లాప్ సమస్య వల్ల ఇంధనం త్వరగా అయిపోయింది మరియు విమానం చెన్నైకి చేరుకోలేకపోయింది. దీంతో తిరుపతి విమానాశ్రయంలో ల్యాండ్ చేయడానికి అనుమతి కోరారు. అయినప్పటికీ ఇంధనం పూర్తిగా అయిపోవడంతో విమానం తిరుపతి విమానాశ్రయానికి 14 నాటికల్ మైళ్ళ దూరంలో ఉన్న ఒక వరి పొలాల్లో బెల్లీ ల్యాండింగ్ అంటే విమానం ల్యాండింగ్ గేర్ లేకుండా నేరుగా బాడీతో ల్యాండ్ చేయడం అన్నమాట. అలా చేశారు. ఈ సంఘటనపై బాలయ్య మాట్లాడుతూ, ఈ ఘటనపై షాక్ గురయ్యాను, కానీ మా పిల్లలు మాత్రం ఎలాంటి తొట్రపాటుకు గురి కాలేదన్నారు. మద్రాసు వెళ్తున్నామని చెప్పారు. బ్రాహ్మణి అయితే కులు మనాలకు వచ్చామేంటి అని అడిగేసరికి ఏం చెప్పాలో ఏం చేయాలో కూడా తోచలేదు నాకు అన్నారు బాలయ్య. నేను కిందకు రాగానే ఆర్ద్రత నిండిన కళ్ళతో దగ్గరికి వచ్చి చిరు నన్ను గట్టిగా కౌగిలించుకున్నారు. 2 నిమిషాలు అలాగే ఉండిపోయాం ఇద్దరం. చిరంజీవి ఆ క్షణం ఇక అయిపోయింది అనుకున్నాం. నా పక్కన నా కూతురు శ్రీజ ఉంది. నాలో ప్రాణం ఉన్నంత వరకు ఆమెను కాపాడుకోవాలనుకున్నాను నేను అని అన్నారు. ఆ రోజు జరిగిన సంఘటనపై విజయశాంతి గారు మాట్లాడుతూ, మా ప్రాణాలు కాపాడిన కెప్టెన్ బల్లా నిజంగానే దేవుడు. విమానాన్ని పంట పొలాల్లో దింపడానికి కొన్ని సెకండ్ల ముందు మాత్రమే మాకు చెప్పారు. అలా చెప్పడంతోనే మాకు మంచి జరిగిందన్నారు. ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతోనే తాము బయటపడిన విషయాన్ని విజయశాంతి గారు పలుమార్లు ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తూనే ఉన్నారు. విమానం పొలాల్లో ల్యాండ్ అయిన తర్వాత స్థానిక గ్రామస్తులు వెంటనే సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. 80 ఏళ్ల దేశీరెడ్డి అనే ఒక స్థానికుడు చిరంజీవి, బాలకృష్ణ, అల్లు రామలింగ వంటి వారికి నీరు మరియు ఇతర సహాయం అందించారు. ఈ విపత్కర పరిస్థితి నుండి బయటపడిన సినీ ప్రముఖులు, గ్రామస్తులు దాతృత్వానికి, సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. అల్లు రామలింగయ్య గారు వంటి సీనియర్ నటులు వారికి చేతులెత్తి నమస్కరించారు. చిరంజీవి గారు, బాలకృష్ణ వంటి వారు గ్రామానికి ఏదైనా అవసరమైతే చేస్తానని హామీ ఇచ్చారు. ఆ రోజు గ్రామస్తులు తమ గ్రామానికి ఒక చిన్న ఆసుపత్రి కట్టించివ్వాలని అడిగారు. ఈ సంఘటన జరిగి దశాబ్దాలు గడిచింది. ఆ రోజు ప్రాణాలు దక్కించుకున్న సినీ తారలో తన సినీ కెరీర్లో ఎన్నో శిఖరాలు అధిరోహించారు. అయితే అత్యవసర ల్యాండింగ్ కు సాక్ష్యంగా నిలిచిన గుండెపల్లి గ్రామస్తులు వారికి ఇచ్చిన ఆసుపత్రి వాగ్దానం నెరవేరలేదని ఎప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆ హామీ ఎంతవరకు కార్యరూపం దాల్చిందనేది కూడా ప్రశ్నార్థకమే. ఈ సంఘటనలో చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, విజయశాంతి గారు, వెంకటేష్ వంటి ప్రముఖ నటులు ఉండడం వల్ల ఈ ప్రమాదం దేశవ్యాప్తంగా ఎక్కువ దృష్టిని ఆకర్షించింది. ఈ సంఘటన తెలుగు సినిమా పరిశ్రమకు అనేక మంది ప్రముఖులను కలిగి ఉండడం వల్ల మరియు అందరూ సురక్షితంగా బయటపడినందున ఇది ఒక చిరస్థాయిగా నిలిచిన సంఘటనగా గుర్తింపబడింది. 1993 నవంబర్ 15 ఒక చీకటి రోజు కాదు ఇది. అది ఒక అద్భుతం జరిగిన రోజు. పైలట్ సమయస్ఫూర్తి, ధైర్యం మరియు అదృష్టం వల్ల వందలాది ప్రాణాలు కాపాడ్డాయి. ఈ సంఘటన తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రలో ఒక మైల్ రాయిగా నిలిచిపోయింది. ఇది కేవలం ఒక విమాన అత్యవసర ల్యాండింగ్ కథ కాదు, ఇది మానవత్వం, ధైర్యం మరియు ఆశకు సంబంధించిన కథ. ఆకాశ వీధిలో చేసిన ఒక పరీక్ష అని చెప్పొచ్చు మరియు ప్రాణాలు గెలిచిన ఒక విజయగాథ అని చెప్పొచ్చు.